హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన సన్ నెక్స్ట్ యాప్లో స్ట్రీమింగ్ అవుతున్న సతీ లీలావతి మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన లీలావతి అనే అమ్మాయి స్పృహ లేకుండా పడి ఉండగా సేతు అంటూ మరొక అమ్మాయి ఫుల్గా టెన్షన్ పడుతూ తనని కారులో తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడే సేతుతో ఆ అమ్మాయి, సేతు నాకెందుకో భయంగా ఉంది అనగా దానికి సేతు లీలా వైపు చూసి తనకేం కాదు అని ధైర్యం చెప్పి కారుని మరింత వేగంగా పోనిస్తాడు. అసలు ఈ లీలావతి ఎవరు, తనకి ఏం జరిగింది, లీలాకి సేతుకి సంబంధం ఏంటో తెలియడానికి ఇక్కడే స్టోరీ కొన్ని సంవత్సరాల వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. లీలా పుట్టగానే తమకి మహాలక్ష్మి పుట్టిందని తన పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని చాలా ప్రేమగా పెంచుతారు. అయితే లీలా పేరెంట్స్ ప్రతి చిన్న విషయానికి తరచుగా చిన్న చిన్న గొడవలు పడుతూ లీలా సంతోషంగా ఉందా లేదా అని పట్టించుకోరు. అదంతా చూస్తున్న లీలా అప్పటి నుండి ఒక రాజకుమారుడు బొమ్మని తన దగ్గర ఉంచుకొని దానితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ అలాంటి రాజకుమారుడే తన జీవితంలోకి రావాలి అనుకుంటూ ఉంటుంది. ఇలా ఉండగా లీలాకి 5th బర్త్డే రోజు తన పేరెంట్స్ తనని ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్లి అక్కడి పిల్లలకి చాక్లెట్స్ పంచిపెడతారు. అప్పుడే అదే అనాథాశ్రమంలో ఉండే సేతు అనే అబ్బాయి లీలా దగ్గరికి వచ్చి చాక్లెట్ ఇప్పించుకొని నా ఫ్రెండ్ గోపాల్ బయట ఉన్నాడు, తనకి కూడా ఒక చాక్లెట్ ఇవ్వమని అడగ్గా దానికి లీలా నీ ఫ్రెండ్కి నేనే ఇస్తాను పదా అని అలా బయటికి వెళ్ళి చూడగా సేతు చెప్పిన తన ఫ్రెండ్ నిజానికి ఒక కుక్క. అది చూసిన లీలాకి సేతు మంచితనం నచ్చి తనతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే లీలాని తన పేరెంట్స్ పిలవడంతో సేతుతో లీలా మళ్ళీ వచ్చి నేను కలుస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి లీలా ఫాదర్ అక్క కొడుకైన పెద్ది అనే అబ్బాయిని చూపిస్తారు. అంటే పెద్ది లీలాకి బావ అవుతాడు. పెద్దికి లీలా అంటే చాలా ఇష్టం, అందుకే తనతో చాలా క్లోజ్గా ఉంటాడు. లీలా ఎప్పుడో తనకి రాజకుమార్ లాంటి వాడే తన లైఫ్లోకి రావాలని చెప్తూ ఉంటే పెద్ది తనతో నేనే నీ రాజకుమారుడిని, మన ఇద్దరం కలిసి ఎదుగుదాం, పెద్దయ్యాక పెళ్లి చేసుకుందామని చెప్తూ ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే పెద్ది హైట్ పెరగడు, పొట్టిగానే ఉంటాడు. దాంతో లీలా తనతో నాకు రాజకుమారులాగా నా హైట్ ఉన్నవాడే నా జీవితంలోకి రావాలి, అది నువ్వు ఎప్పటికీ కావు, సారీ బావా అని చెప్పి వెళ్ళిపోవడంతో పెద్ది చాలా ఫీల్ అవుతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. సేతు అనాథాశ్రమం నుండి వెళ్ళిపోతూ తనని పెంచిన అక్కడి ఆయాతో నువ్వే చెప్పావు కదా అమ్మలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వస్తుంది అని, అలాంటి అమ్మాయిని వెతుక్కోవడానికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత సేతు అంటూ లీలాకి పరిచయం అయ్యే సేతు మంచితనం నచ్చి లీలా తనని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకుని ఉంటుంది. అలా 3 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు లీలా స్టార్ డైరెక్టర్, మూవీస్ అంటూ ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇలా ఉండగా ఒక రోజు లీలా యాజ్ యూజువల్గా మూవీ షూటింగ్లో బిజీగా ఉండగా అప్పుడే సేతు అక్కడికి వచ్చి లీలాతో ఏదో మాట్లాడాలని చూడగా లీలా తను ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాను, షూటింగ్ అయిపోయాక మాట్లాడదామని చెప్పడంతో సేతు షూటింగ్ అయిపోయేదాకా అక్కడే వెయిట్ చేసి మరే లీలా దగ్గరికి వెళ్ళి నీతో ఒక విషయం గురించి మాట్లాడాలని అడగ్గా దానికి లీలా ఇప్పుడు కొంచెం నాకు హెడేక్గా ఉంది, రాత్రి మాట్లాడుకుందామని చెప్పడంతో అది విన్న సేతు సాడ్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం సేతు తన బ్యాగ్స్ అన్ని సర్దుకుని అక్కడ నుండి వెళ్ళబోగా అది చూసిన లీలా ఎక్కడికి వెళ్తున్నావు సేతు అని అడుగుతుంది. దానికి సేతు మన మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలైంది, ఫస్ట్ 1 ఇయర్ ఇద్దరం సినిమాలు, క్లబ్లు, షాపింగ్లు అంటూ చాలా సంతోషంగా ఉన్నాం. ఆ తర్వాత నువ్వు స్టార్ డైరెక్టర్ అయ్యావు. ఆ రోజు నుండి అసలు మన ఇద్దరం హ్యాపీగా గడిపిన ఒక్క రోజు కూడా లేదు, ఎప్పుడూ బిజీగానే ఉంటావు, నీతో ఒక గంటైనా సంతోషంగా ఉండాలి అని ఆ రోజు నుండి నీ కోసం ఎదురు చూస్తూ ఒంటరితనం భరించలేక పిచ్చోడినైపోయాను. ఇంకా కలిసి హ్యాపీగా ఉండలేము అన్నప్పుడు విడిపోయి హ్యాపీగా ఉండటమే కరెక్ట్ అనిపించింది, అందుకే నాకు నీతో డైవర్స్ కావాలి అని చెప్పగా అది విన్న లీలా మొదట షాక్ అయ్యి నువ్వు జోక్ చేస్తున్నావు కదా అని నవ్వుతుంది. దానికి సేతు కాదు నిజం, నీ కోసం వెయిట్ చేస్తూ సేతు అనేవాడు ఎక్కడ ఆగిపోయాడో, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి, నా కోసం నీ దగ్గర టైం లేదు, అందుకే ఈ డిసిషన్ అని చెప్తాడు. దానికి లీలా నీకోసమే కదా మూవీకి 1 ఇయర్ గ్యాప్ తీసుకోవాలి అనుకుంటున్నా అనగా దానికి సేతు నా కోసం అని చెప్పకు, సైక్రియాట్రిస్ట్ దగ్గరికి నేను వెళ్తే నా మెంటల్ కండిషన్ బాగోలేదు, హెవీ డిప్రెషన్కి లోన్ అవుతున్నావు అని చెప్పాడు, అది నా పరిస్థితి, సంతోషంగా కలిసి ఉండలేము అన్నప్పుడు విడిపోవడం మంచిది అని చెప్తాడు. అదంతా విన్న లీలా బాగా ఆలోచించే ఇంతకీ ఎవరా అమ్మాయి అని అడగ్గా అది విన్న సేతు కూడా షాక్ అయ్యే అమ్మాయి ఏంటి అంటాడు. దానికి లీలా నేను ఒక డైరెక్టర్ని, కథలు రాస్తాను, నాకే కథలు చెప్పకు, నిజం చెప్పు ఎవరమ్మాయి అని గట్టిగా అడగ్గా దానికి సేతు అవును నా లైఫ్లో ఇంకొక అమ్మాయి ఉంది, డిప్రెషన్లో ట్రీట్మెంట్ కోసం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడే పరిచయం అయింది, తన పేరు నికోలా సెబాస్టియన్, తను అక్కడే నర్సుగా పనిచేస్తుంది, నా లైఫ్లోకి తను వచ్చాకే నేను ప్రశాంతంగా ఉన్నాను, తనకి నా గురించి అంతా తెలుసు, మేము మరో 2 రోజుల్లో ప్యారిస్కి వెళ్ళబోతున్నాము, నా లాయర్ని పంపిస్తాను, డైవర్స్ పేపర్స్ మీద
సంతకం పెట్టు చాలు అని అక్కడ నుండి వెళ్ళబోతాడు. దాంతో లీలా ఎమోషనల్ అయ్యే సేతు ఇంతకి తను నీకు ఎందుకు నచ్చింది చెప్తావా అని అడగ్గా దానికి సేతు తను నీలాగా ఉండదు కాబట్టి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళబోగా ఇక్కడే ట్విస్ట్. లీలా కోపంతో అక్కడే ఉన్న పూల కుండీతో సేతు తలపై కొట్టగా తను స్లో కోల్పోగానే తనని చైర్కి కట్టేసి నోటికి ప్లాస్టర్ వేస్తుంది. దీన్ని కట్ చేస్తే అలా కాసేపటికే డైవర్స్ పేపర్స్ మీద లీలా అండ్ సేతుతో సంతకం పెట్టించుకోవడానికి సేతు తరపు లాయర్ సుందరం అక్కడికి రాగా లీలా తనతో సేతు బయటికి వెళ్ళాడు తను వచ్చాక రండి అని డోర్స్ క్లోజ్ చేస్తుంది. అయితే లాయర్ సుందరంకి లీలా మీద కొంచెం డౌట్ వచ్చి అక్కడే బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా కాసేపటికే సేతుకి స్లో వచ్చి లీలాతో నువ్వు చేస్తుంది చాలా తప్పు లీలా, భర్తనే కొట్టి కట్టేస్తావా అనగా దానికి లీలా అది సరే కానీ నికోలా అలా కాదు అన్నావు కదా మరి ఎలా ఉంటుంది అని అడగ్గా దానికి సేతు నికోలా చాలా అందంగా ఉంటుంది, నన్ను బాగా అర్థం చేసుకుంటుంది అని చెప్తూ ఉండగానే ఆ ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. అది విన్న సేతు నికోలా నా కోసం వచ్చినట్లు ఉంది నన్ను వదిలేయని గట్టిగా అరవబోగా లీలా సేతు నోట్కి ప్లాస్టర్ వేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా నిజంగానే నికోలా వచ్చి ఉంటుంది. నికోలా సేతుని అక్కడ చూస్తే ప్రాబ్లం అవుతుందని బయటికి వెళ్ళి నికోలాతో మాట్లాడగా సేతు ఉన్నాడా అని అడుగుతుంది. దానికి లీలా సేతు నాకు మీ గురించి అంతా చెప్పాడు, అయితే సేతు బయటికి ఏదో వర్క్ మీద వెళ్ళాడు, తను మిమ్మల్ని రేపు కలుస్తానని చెప్పాడు అని అబద్ధం చెప్పగా నికోలా లీలాతో కాసేపు మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత సేతు దగ్గరికి వచ్చి నీ నికోలా నిజంగానే చాలా అందంగా ఉంది, తనని నువ్వు రేపు కలుస్తావని చెప్పి పంపాను అనగా అది విన్న సేతు ప్లీజ్ లీలా నన్ను వదిలేయి అంటాడు. దానికి లీలా 3 సంవత్సరాల కాపురం సేతు అంత ఈజీగా ఎలా వదిలేస్తాను, ఒక్క ఛాన్స్ ఇవ్వు అని అడిగినా సరే సేతు వెళ్ళిపోతాను అనడంతో లీలా కోపంతో మాటిమాటికి వెళ్ళిపోతాను అంటున్నావు, అసలు వదిలేయటానికి నువ్వు నా లైఫ్లోకి వచ్చావా లేదా నేను నీ లైఫ్లోకి వచ్చానా గుర్తు చేసుకో అని చెప్తాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే ఒకరోజు షాపింగ్ మాల్లో లిఫ్ట్ యాక్సిడెంట్ జరిగి జామ్ కాగా లిఫ్ట్ లో భయపడిపోతున్న లీలాని చూసిన సేతు తనకి చెయ్యిచ్చి భయపడకండి నేను మీకు హెల్ప్ చేస్తాను అని ధైర్యం చెప్పి కాపాడగా అప్పుడే సేతుని లీలా మొదటిసారి చూడగానే తన లైఫ్లోకి రావాలి అని కోరుకుంటున్న రాజకుమారుడు తనే అని ఫిక్స్ అవుతుంది. నిజానికి సేతు సైకియాట్రిస్ట్ డాక్టర్. ఇంకా ఆ రోజు నుండి లీలా ఫ్రీక్వెంట్లీగా సేతుని కలుస్తూ క్లోజ్ అవుతూ ఉంటారు. సేతు మంచితనం నచ్చిన లీలా తనని ప్రేమిస్తూ తనని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఒకరోజు తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి తన ఫాదర్కి విషయం అంతా చెప్పి చాలా సంతోషిస్తుంది. తన కూతురు మొదటిసారి అంత సంతోషంగా ఉండడం చూసిన తన ఫాదర్ తనతో మీ అమ్మ నేను ఎప్పుడు గొడవ పడుతూ నువ్వు ఎలా ఉంటున్నావో కూడా ఎప్పుడు ఆలోచించలేదు, మీ అమ్మ చనిపోయే ముందు నాకు సారీ చెప్పింది, అప్పుడే నేను మీ అమ్మని ఎప్పుడు అర్థం చేసుకోలేదని అర్థమయ్యింది, మీ అమ్మకు మంచి భర్తగా ఉండలేకపోయాను, కనీసం నీకు మంచి నాన్నగా ఉండాలని కోరుకుంటున్నాను, అందుకే నీ జీవితంలోకి నాలాంటి వాడు రాకూడదు అనుకున్నాను, కానీ నువ్వు ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నావు అంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న అబ్బాయి పక్కాగా నువ్వు అర్థం చేసుకొని ఇద్దరు సంతోషంగా ఉంటారు అనే నమ్మకం నాకు కలిగింది, అందుకే 10 రోజుల్లో మీ పెళ్లి జరిపిస్తాను అని చెప్పడంతో అది విన్న లీలా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా లీలా జరిగిందంతా చెప్పి అలా నువ్వు నా లైఫ్లోకి వచ్చాకే నా లైఫ్లో సంతోషం మొదలయ్యింది అని చెప్పగా అది విన్న సేతు కోపంతో ఇంకా చాలు ఆపు, నీ లైఫ్లో హ్యాపీ నా లైఫ్లో అన్హ్యాపీ అప్పుడే మొదలయ్యిందని ట్విస్ట్ రివీల్ చేస్తాడు. నిజానికి సేతు లీలా ఏదో సైకలాజికల్ డిప్రెషన్లో ఉందని అర్థమయ్యి ఫ్రెండ్ లాగా తనకి దగ్గరయ్యి ధైర్యం చెప్తూ ట్రీట్మెంట్ ఇచ్చి హ్యాపీగా ఉండేలా చేసి ఉంటాడు. ఇంకా లీలా చెప్పిన తర్వాత తన ఫాదర్ పెద్దికి అదే విషయం చెప్పగా పెద్ది లీలా తనకి దూరం అవుతుంది అని చాలా ఫీల్ అవుతాడు. కానీ లీలా సంతోషం కోసం లీలా అండ్ సేతుల పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యే పెద్ది వెళ్ళి సేతుని కలిసి లీలాని పెళ్లి చేసుకోమని అడగ్గా దానికి సేతు లీలా తనకి ఫ్రెండ్ మాత్రమే అని అదే విషయం చెప్పి అలాగే తను ఆల్రెడీ ప్రియా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాను, అయితే తనతో ఫోన్లోనే మాట్లాడుతున్నాను కానీ తన ఫేస్ కూడా చూడలేదు అని ఎంత చెప్పినా సరే తన మాట వినకుండా లీలా సంతోషం కోసం లీలా ఫాదర్ అండ్ పెద్ది కలిసి గన్తో సేతుని బెదిరించి మరీ లీలాతో పెళ్లికి ఒప్పించి పెళ్లి చేస్తారు. ఇంకా సేతుకి కూడా లీలా తన మీద చూపించే కేర్ అండ్ ప్రేమని చూసి అమ్మలాంటి అమ్మాయే తన జీవితంలోకి వచ్చింది అనుకుని పెళ్లి తర్వాత తనతో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటాడు. అలా సేతు అంతా చెప్పగా అది విన్న లీలా కూడా షాక్ అయ్యి సారీ సేతు నా మీద ఇష్టంతోనే నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను కానీ గన్ పెట్టి బెదిరిస్తే పెళ్లి చేసుకున్నావు అని తెలియదు అనగా దానికి సేతు పెళ్లి తర్వాత నాపై నీ కేర్ ప్రేమ చూసి నీతో సంతోషంగా ఉండాలి అనుకున్నాను, కానీ లాస్ట్ 1 ఇయర్గా నువ్వు నన్ను పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తుంటే నరకం అనుభవించాను, నేను ఇంకా వెళ్ళిపోతాను అంటాడు. లీలా ఎంత నచ్చి చెప్పాలని చూసినా సరే సేతు వినకుండా వెళ్ళిపోవాలని చూడడంతో లీలా తనని ఆపాలని అలా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అదే టైంకే మళ్ళీ ఎవరో ఆ ఇంటి కాలింగ్ బెల్ కొట్టడంతో లీలా సేతు తలపై పూల కుండీతో కొట్టి తనని బాత్రూంలో చైర్కి కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా ఈసారి లీలా ఫాదర్ అండ్ పెద్దే తనని చూడడానికి వచ్చి ఉంటారు. దాంతో వారిని చూసిన లీలా వారు సేతుని ఎక్కడ చూసేస్తారు అని ఫుల్గా టెన్షన్ పడుతుంది. ఇంకప్పుడే లీలాతో తన ఫాదర్ ఎలా ఉన్నావు తల్లి, 20 సంవత్సరాలు నిన్ను పెంచినా సరే పేరెంట్స్గా నీ మొహంలో ఏ రోజు ఇంత సంతోషం చూడలేదు, కానీ నువ్వు సేతుని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ 3 సంవత్సరాల్లో నీ ఫేస్లో సంతోషం చూసి అల్లుడు గారు నేను ఎంత సంతోషంగా చూసుకుంటున్నారో అర్థమయ్యింది, ఇంతకీ
దగ్గరికి సేతు ఎక్కడని అడగ్గా దానికి లీలాకి ఏం చెప్పాలో అర్థం కాక నాకు గులాబ్ జామున్ తీసుకురావడానికి సిటీకి వెళ్ళాడు అని చెప్పి కవర్ చేస్తుంది. అప్పుడే లీలా ఫాదర్కి కాల్ రావడంతో బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉండగా అప్పుడే లీలా పెద్దిని పట్టుకొని సేతు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా లేక మీరు గన్ పెట్టి బలవంతంగా పెళ్లి చేశారా నిజం చెప్పు అని గట్టిగా అడగ్గా పెద్ది భయపడి నిజం చెప్పేస్తాడు. అది విన్న లీలాకి చాలా కోపం వచ్చి ఎవరైనా బలవంతంగా పెళ్లి చేస్తారా, మీరు అలా చేయడం వల్లే ఇప్పుడు నా జీవితమే నాశనం అయ్యేలా ఉంది అని చెప్పి తిడుతుంది. ఇంకప్పుడే పెద్దికి టాయిలెట్ అర్జెంట్ అవ్వడంతో సేతుని బంధించిన అదే బాత్రూమ్ వైపు పరిగెడతాడు. దాంతో లీలా సేతుని వారు ఎక్కడ చూసేస్తారో అని పెద్దిని ఆపాలని చాలా ట్రై చేస్తుంది. కానీ పెద్ది బాత్రూంలోకి వెళ్ళి చైర్కి బంధించిన సేతుని చూసి షాక్ అవుతాడు. ఇంకప్పుడే లీలా ఫాదర్ కూడా బాత్రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొట్టి పెద్దిని బయటికి రమ్మని పిలవగా కాసేపటికి పెద్ది బయటికి వచ్చి సేతుని బాత్రూంలో బంధించిన విషయం లీలా ఫాదర్కి చెప్పకుండా తమకి వర్క్ ఉంది అని చెప్పి తనని అక్కడ నుండి తీసుకెళ్లిపోతూ పెద్ది లీలా వైపు చూసి నవ్వుతాడు. నిజానికి సేతుని చూసిన పెద్ది సేతుని లీలానే కొట్టి కట్టేసిందని అర్థమయ్యే వారు విడిపోతే తనకే మంచిది అని సేతు కట్లు విప్పకుండా లీలా ఫాదర్కి నిజం చెప్పకుండా తనని అక్కడ నుండి తీసుకెళ్లిపోతాడు. ఇంకా అలా వారు వెళ్ళిపోయాక లీలా వెళ్ళి సేతు నోటి ప్లాస్టర్ తీసేసి తనకి సారీ చెప్తుంది. దానికి సేతు కొట్టడం సారీ చెప్పడం నీ హాబీనా ఏంటి, మీ నాన్న బెదిరించి పెళ్లి చేశాడు, నువ్వు ఇలా కొట్టి కట్టే నన్ను వెళ్లకుండా ఆపాలి అనుకుంటున్నావా, ఫోర్స్ఫుల్గా ఏది జరగదు లీలా అనగా దానికి లీలా నిజమే కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఆ నికోలా నీకు ఉన్న పెయిన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నీ వీక్నెస్ని క్యాష్ చేసుకుంటుంది, నీకు రెండు మంచి మాటలు చెప్పి ట్రాప్ చేస్తే అదే నువ్వు లవ్ అనుకుంటున్నావు అనగా అది విన్న సేతు మన పెళ్లికి ముందు నువ్వు కూడా మీ అమ్మా నాన్నల గొడవ వల్ల సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యి పెయిన్ ఫీల్ అయ్యాను అని చెప్పావు, అప్పుడు నేను చెప్పిన రెండు మాటలే నీకు ధైర్యాన్ని ఇచ్చి నీకు నా మీద ప్రేమను పెంచాయి, అది ప్రేమ అయితే నేను నీ వల్ల సైకలాజికల్గా డిస్టర్బ్ అయినప్పుడు తను చెప్పిన రెండు మాటలు నాలో ధైర్యాన్ని ఇచ్చి ప్రేమని పెంచాయి, నీది ప్రేమ అయితే ఇప్పుడు మాది కూడా ప్రేమనే కదా అని చెప్తాడు. అది విన్న ఇలా సర్లే అదంతా వదిలే, మన ఇద్దరి మధ్య ఈ గొడవలు ఎప్పుడూ ఉండేవే కానీ మిర్చి బజ్జీ తింటావా, వేడివేడిగా సూపర్గా ఉంటాయి, నీకోసం తీసుకొని వస్తాను అని చెప్పి అలా ఇంటి బయటికి రాగా అప్పుడే అక్కడికి ప్రొడ్యూసర్ రాజన్ తన మనుషులతో వచ్చి ఉంటాడు. నిజానికి ప్రొడ్యూసర్ రాజన్ తనకి ఒక మూవీ తీసి పెట్టాలని 3 సంవత్సరాల క్రితమే లీలాకి అడ్వాన్స్ డబ్బు కూడా ఇచ్చి ఉంటాడు. కానీ లీలాకి రాజన్ బిహేవియర్ నచ్చక ఇప్పటిదాకా మూవీ ఓకే చేసి ఉండదు. దాంతో ఈరోజు లీలాతో ఎలాగైనా మూవీ ఓకే చేయించుకోవాలని లీలా ఇంటికి వచ్చి ఉంటాడు. లీలాతో అదే విషయం గురించి మాట్లాడబోగా లీలా వారితో సార్ కరెక్ట్ టైంకి వచ్చారు, నాకు ఇప్పుడు వేడి వేడి మిర్చి బజ్జీ కావాలని అడగ్గా దానికి రాజన్ ఇక్కడే పక్కన మిర్చి బజ్జీ దొరుకుతాయని చెప్పి లీలాని తమ వ్యాన్ ఎక్కించుకొని లీలా స్పృహ కోల్పోయేలా చేసి లీలాని వారితో పాటు తీసుకుని వెళ్తారు. ఇంకదంతా అక్కడే ఇంటి బయట వెయిట్ చేస్తున్న లాయర్ సుందరం చూసి సేతు ఇంట్లోనే ఉన్నాడేమో అని డౌట్ వచ్చి ఆ ఇంటి పక్కనే ఉన్న చెట్టు ఎక్కి ఇంట్లోకి చూడగా సేతు బాత్రూంలో ఉండడం చూసి తనతో మాట్లాడాలని చూస్తాడు. కానీ ఆ డోర్స్ క్లోజ్ చేసి ఉండడంతో మాట్లాడలేకపోతారు. అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. అయితే సుందరంకి సేతుకి మోషన్ ప్రాబ్లమ్స్ ఉందేమో, అందుకే ఉదయం నుండి బాత్రూంలోనే ఉన్నాడు అనుకుని ఎలాగైనా సేతుని కలిసి సంతకం పెట్టించుకోవాలని లీలా వచ్చేలోగా ఇంట్లోకి వెళ్ళబోగా అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకి ఎవరో వెళ్ళినట్లు అనిపించడంతో లీలా అప్పుడే వచ్చిందేమో అనుకుని అక్కడే మళ్ళీ ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇలా ఉంటే ఇంట్లోకి వెళ్ళింది ఒక దొంగ ఇల్లు మొత్తం వెతికినా సరే ₹1 దొరక్కపోవడంతో అక్కడ నుండి వెళ్ళబోతూ బాత్రూంలో చైర్కి కట్టేసిన సేతుని చూసి నిన్ను ఎవరు ఇలా కట్టేశారని అడగ్గా దానికి సేతు తనని చూసి ఇంతకీ నువ్వు ఎవరో చెప్పు అంటాడు. దానికి తను నేను ఒక దొంగని, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అనగా దానికి సేతు నా భార్య నన్ను కొట్టి ఇలా చైర్కి కట్టేసిందే, నా భార్య నన్ను పట్టించుకోకపోవడంతో నేను మరొక అమ్మాయిని ఇష్టపడి తననే పెళ్లి చేసుకోవడానికి నా భార్యతో విడాకులు కావాలని అడిగితే ఇలా చేసిందని అంతా చెప్తాడు. అలాగే తన కట్లు విడిపిస్తే నీకు డబ్బు ఇస్తాను, నా గోల్డ్ కార్డు కూడా నీకు ఇస్తాను, అందులో 2 లక్షల బ్యాలెన్స్ ఉంది, అంతా నువ్వే తీసుకో అని చెప్పగా అది విన్న దొంగ నా చేతులతో నేను కట్లు విడిపించలేను, కానీ నీ భార్య తిరిగి వచ్చాక తనని బెదిరించి తనతోనే నీ కట్లు విడిపిస్తాను, అప్పుడు నువ్వు వెళ్ళిపో అని చెప్పి అలా ఏటీఎం కార్డు తీసుకుని డబ్బులు డ్రా చేసుకోవడానికి బయటికి వెళ్ళగా తనని చూసిన లాయర్ సుందరం ఎవరు మీరు, ఇంతకీ ఇంట్లో సేతు ఉన్నాడని అడగ్గా దానికి ఆ దొంగ సుందరంకి కరెక్ట్ సమాధానం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాంతో సుందరంకి ఏమీ అర్థం కాక అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. మరో పక్క రాజన్ అండ్ గ్యాంగ్ లీలాని అటవీ ప్రాంతంలోని ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్తారు. అప్పుడే లీలాకి స్పృహ రాగా రాజన్ తనతో మేడం నేను బి గ్రేడ్ సినిమాలు చేశాను అని అందరూ నన్ను చీప్గా చూస్తున్నారు, అందుకే మీ డైరెక్షన్లో ఒక మంచి సినిమా తీసి ఎలాగైనా మంచి పేరు తెచ్చుకోవాలి అని 3 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను, ప్లీజ్ నాతో సినిమా ఇప్పటికైనా కన్ఫర్మ్ చేయండి అని అడగ్గా అది విన్న లీలా దీనికోసం నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారా, ఇప్పుడు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అని ఎంత చెప్పినా సరే వినకపోవడంతో అప్పుడే లీలా తనకి తెలిసిన శివాకి విషయం మెసేజ్ చేయగా అలా కాసేపటికే స్పైడర్ మ్యాన్ డ్రెస్లో శివ అక్కడికి వచ్చి రాజనండ్ గ్యాంగ్ని కొట్టి వెళ్ళిపోగా లీలా తిరిగి మిర్చి బజ్జీ తీసుకొని ఇంటికి వస్తుంది. తనని చూసిన దొంగ సేతుతో నీ భార్య వచ్చినట్లుంది, తనని బెదిరించి నీ కట్లు విడిపిస్తానని లీలా
లీలా దగ్గరికి వెళ్ళగా ఆ దొంగని చూసిన లీలా ఎవరు నువ్వు అని అడుగుతుంది. దానికి దొంగ నేను ఎవరు అనేది ముఖ్యం కాదు, నువ్వు నీ భర్త కట్లు విడిపించాలి అంటాడు. దాంతో లీలాకి కోపం వచ్చి దొంగపై అటాక్ చేయగా దొంగ లీలా తలపై కొట్టడంతో లీలా స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. అది చూసిన సేతు షాక్ అయ్యే భయపెట్టకుండా స్పృహ కోల్పోయేలా ఎందుకు కొట్టావురా అని అడగ్గా దానికి దొంగ నేను భయపట్టాలి అనే చూశాను, కానీ ఎద్దులాంటి నిన్నే కొట్టిన నీ భార్యని నేను మాత్రం ఎలా కంట్రోల్ చేయగలను, అందుకే తలపై ఒకటి ఇచ్చా అంతే, స్పృహ కోల్పోయింది, తనకి స్పృహ వచ్చాక పక్కగా బెదిరించి నీ కట్లు విడిపిస్తాలి అని చెప్పి అంతలోపు నా దొంగ ఫ్రెండ్స్ని కలిసి ఇదే ఇంట్లో మంచి పార్టీ చేసుకుని తర్వాత ఇల్లు మొత్తం లూటీ చేసి వెళ్ళిపోతాను అని తన ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి పార్టీ చేసుకుంటాడు. అప్పుడే లీలాకి స్పృహ వచ్చి తన కాళ్ళు చేతులు కట్టేసి ఉండడం చూసి సేతుతో ఇంతకీ వాడు ఎవడు అని అడగ్గా దానికి సేతు వాడు ఒక దొంగ, నువ్వు నన్ను కట్టేసి ఉండకపోయి ఉంటే వాడి మగ్గలు విరగ్గొట్టేవాడిని, ఇప్పుడు చూడువాడు తన మనుషులతో ఇల్లంతా దోచుకోబోతున్నాడు అని చెప్పగా దానికి లీలా పోనీలే వాడు ఇల్లంతా దోచుకొని పోయినా సరే నాకు నువ్వు ఉన్నావు కదా చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదిలా ఉంటే రేపు ఉదయం ఫ్లైట్కే ప్యారిస్కి వెళ్ళాలి అని నికోలా ఎన్నిసార్లు కాల్ చేసినా సేతు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో తనని కలిసేందుకు మళ్ళీ సేతు ఇంటికి వస్తుంది. అయితే సేతు ఇంట్లో దొంగ అంటూ తన గ్యాంగ్ని చూసిన నికోలాకి వారు దొంగలని అర్థమయ్యి వారిపై అటాక్ చేయగా ఆ దొంగ నికోలా తలపై గర్రతో బలంగా కొట్టడంతో తను కూడా స్పృహ కోల్పోవడంతో తన చేతులు కాళ్ళు కట్టేసి తనని కూడా అదే బాత్రూంలోకి తీసుకెళ్లి వారి దగ్గర ఉంచగా అది చూసిన సేతు తను నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనను ఎందుకు కొట్టావని తనపై సీరియస్ అవుతాడు. అయితే దొంగ వారి మాటలు పట్టించుకోకుండా డోర్ క్లోజ్ చేసి వెళ్ళి ఇంట్లోని వస్తువులన్నీ సర్దుకుంటూ ఉంటాడు. మరోపక్క అలా కాసేపటికే నికోలాకి స్పృహ వచ్చి చైర్కి బంధించిన సేతుని చూసి నేను ఇలా బంధించింది ఎవరు అని అడగ్గా సేతు జరిగిందంతా చెప్తాడు. అది విన్న నికోలా అక్కడే ఉన్న లీలాని చూసి భర్తని ఇలా టార్చర్ చేస్తున్నావు కాబట్టే తను నీతో ఉండాలి అనుకోవట్లేదు అని చెప్తుంది. అది విన్న లీలా సేతు అంటే నాకు ఎంత ఇష్టమో మీకు చెప్పినా అర్థం కాదులే అంటుంది. ఇంకప్పుడే ఆ దొంగ తన మనుషులతో ఇంట్లోని వస్తువులన్నీ వ్యాన్లో ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే నికోలా అండ్ లీలా కలిసి సేతు కట్లు విడిపించగా సేతు వారి కట్లు కూడా విడిపిస్తాడు. అప్పుడే నికోలా సేతుతో రేపు ఉదయమే ఫ్లైట్ వెళ్దాం పదా అనగా లీలా సేతుతో నీ సంతోషానికి నేను ఇంకా అడ్డు రావాలి అనుకోవట్లేదు, నా చివరి కోరిక ఏంటంటే కనీసం ఈ చివరి 3 గంటలైనా నాతో టైం స్పెండ్ చెయ్యి, ఈ హ్యాపీ మెమరీస్తో సంతోషంగా బ్రతికేస్తాను అని చెప్పగా అది విన్న సేతు లీలా బాధని అర్థం చేసుకుని నికోలాకి సర్ది చెప్పి నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వస్తాను అని చెప్పి పంపి అలా లీలాతో టైం స్పెండ్ చేస్తాడు. పక్క లాయర్ సుందరం ఇంటి బయట ఫుల్గా నిద్రపోతూ ఉంటాడు. ఇంకా లీలా సేతుతో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంది. అదంతా చూస్తున్న సేతు తనతో తప్పు నీది కాదు లీలా, తల్లిదండ్రులు సరిగ్గా లేకపోతే పిల్లలు ఇలాగే పెరుగుతారులే, ఇంకా మనం విడిపోవడమే మంచిది అని చెప్పి అలా ఇద్దరు ఇంటికి రాగా అలా కాసేపటికి సేతు తన బ్యాగ్స్ అన్ని సర్దుకొని నిద్రపోతున్న లీలాని చూసి ఎమోషనల్ అయ్యి అలా బయటకు వచ్చి లాయర్ని కలిసి డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి లీలా నిద్ర లేచాక తనతో కూడా సంతకం పెట్టించుకోమని చెప్తాడు. అయితే అప్పటికే నిద్ర లేచిన లీలా అక్కడికి వచ్చి నేను కూడా సంతకం పెడతాను అని తన వైపు చూసి చాలా ఎమోషనల్ అయ్యి సంతకం పెట్టబోతూ స్లో కోల్పోయి పడిపోవడంతో అప్పుడే నికోలా అక్కడికి రాగా తన కారులో లీలాని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. ఇంక ఈ విషయం తెలిసిన లీలా ఫాదర్ అండ్ పెద్ది కూడా హాస్పిటల్కి చేరుకుంటారు. నెక్స్ట్ సీన్ లో ఇంకా లీలాని చెక్ చేసిన డాక్టర్ తను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో అది విన్న లీలా అండ్ తన ఫాదర్ హ్యాపీగా ఫీల్ అవ్వగా సేతు లీలాతో ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. దానికి లీలా నేను ప్రెగ్నెంట్ అని నాకు నిన్నే తెలిసిందే, ఇది ఎంతో సంతోషంగా ఈ విషయం నీకు చెప్పాలి అనుకుంటే నువ్వేమో నీకు డైవర్స్ కావాలి అని చెప్పి షాక్ ఇచ్చావు, ఇంకా ఏం చెప్పమంటావు, తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేని పిల్లలు నీలాగే తయారవుతావు అన్నావు కదా, నిజానికి మా అమ్మ బ్రతికున్నంత కాలం అమ్మా నాన్నలు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవారు, కానీ ఎప్పుడూ విడిపోదాం విడాకులు తీసుకుందామని ఎప్పుడూ అనుకోలేదు. మా అమ్మని చనిపోయాక మా నాన్న మరొక అమ్మాయిని తన జీవితంలోకి రానివ్వలేదు. ఇప్పుడు చెప్పు ఎవరి పెంపకం బ్యాడ్ అంటావు, నీ చెయ్యి పట్టుకునేవాడు నాలా ఉండకూడదు అని మా నాన్న అన్నాడు. ఆ మాట అనడానికి తను తండ్రిగా ఎంత నరకం అనుభవించి ఉంటాడు అని తన ఫాదర్ని చూసి సారీ నాన్న ఇప్పుడు చెప్తున్నాను, ఏ ఆడపిల్లకైనా సరే భర్తగా వచ్చేవాడు రాముడు దేవుడు కానక్కర్లేదు, 100% తన తండ్రిలాగా మనసున్నవాడు అయ్యి ఉండాలి చాలు. సేతు నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నాకు ధైర్యం వచ్చింది, నువ్వు నా లైఫ్ నుండి వెళ్ళిపోతా అన్నప్పుడు మా నాన్న మీద రెస్పెక్ట్ పెరిగింది, ఇప్పుడు నా లైఫ్లోకి నా బిడ్డ కూడా రాబోతుంది, ఈ జ్ఞాపకం చాలు నా 100 ఏళ్ల జీవితం గడపడానికి అని చెప్పగా అది విన్న సేతు నికోలా లీలా ఫాదర్ అండ్ పెద్ది అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. ఇంకా అలా లీలా తన ఫాదర్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే లీలా అసిస్టెంట్ గీత సేతుతో లీలా గురించి నీకేం తెలియదు సేతు, నువ్వు తన లైఫ్లోకి వచ్చి ఇచ్చిన ధైర్యంతో డైరెక్టర్ అయ్యింది, నువ్వు ఆయమ్మని తల్లిగా చూసుకోవడం చూసి ఆయమ్మనే తల్లిగా చూసుకుంటున్నావు అంటే తన జీవితంలోకి వచ్చి అమ్మాయిని ఇంకెంత ప్రేమగా చూసుకుంటావు అని నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంది, నువ్వు వదిలేసిన అనాథాశ్రమంకి ప్రతి నెల ఫండ్ ఇస్తూ అక్కడి పిల్లల్ని తల్లిగా చూసుకుంటుంది, తను అమ్మాయి నిన్ను కూడా నాన్నని చేసింది, కానీ తన కడుపున పుట్టే బిడ్డకి తండ్రి ఎవరో తెలియకుండా చేసింది, పర్లేదులే ఇప్పటికైనా తనకి బుద్ధి వస్తుంది అని చెప్పి వారిద్దరికీ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అది విన్న సేతు అండ్ నికోలా కూడా
చాలా ఎమోషనల్ అవుతారు. అదే టైంకే రాజన్ అండ్ గ్యాంగ్ లీలాతో ఎలాగైనా సినిమా ఓకే చేయించుకోవాలని ఆ దొంగల వ్యాన్లోనే లీలాని కిడ్నాప్ చేసి లీలా తన సినిమా క్లైమాక్స్ కోసం రెడీ చేసిన డెత్ గేమ్ సెట్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇంక ఇది తెలిసిన సేతు, నికోలా, లీలా ఫాదర్, దొంగ అందరూ వారిని ఫాలో అవుతూ అక్కడికి రాగా రాజన్ లీలాని మళ్ళీ సినిమా ఓకే చేయమని అడగ్గా లీలా ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో తనని వాటర్ ఫిల్ అయ్యే ట్యాంక్లో ఉంచి డెత్ గేమ్ స్టార్ట్ చేస్తాడు. ఇంక అది చూసిన సేతు, నికోలా, లీలా ఫాదర్ కలిసి ఎలాగైనా లీలాని కాపాడాలని చాలా కష్టపడి అన్ని లెవెల్స్ దాటి లీలాని ఆ వాటర్ ట్యాంక్ నుండి కాపాడుతారు. ఇంకప్పుడే సేతు లీలాతో, సారీ లీలా, నేను ఒక అనాథని, ఈ పెంపకాలు ప్రేమల గురించి నాకు తెలీదు, సంవత్సరం నుండి నీ కోసం వెయిట్ చేసి పిచ్చోడినయ్యాను, నువ్వు కొట్టి కట్టేస్తే గానీ ఆ పిచ్చి ప్రేమ అని నాకు అర్థం కాలేదని చెప్పగా అప్పుడే నికోలా కూడా అక్కడికి వచ్చి భార్యాభర్తల రిలేషన్షిప్ అంటే ఏంటో మీ ఇద్దరిని చూశాక నాకు బాగా అర్థమైంది, లీలా సేతుని ఎంతలా ప్రేమిస్తుందో అర్థమయ్యాక లీలా మామూలు హౌస్ వైఫ్ కాదు, సతీ లీలావతి అని తెలిసింది అని చెప్పి ఇక నుండి ఇద్దరు చాలా హ్యాపీగా ఉండండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోగా సేతు లీలాతో, నువ్వు నన్ను ఒక ఛాన్స్ ఇవ్వు అని అడిగేదానివి కదా, ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటాను అనగా అది విన్న లీలా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సేతుని హగ్ చేసుకుంటుంది. అలా ఇద్దరు కలిసిపోతారు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే లీలా తనతో, నువ్వు ప్రేమించిన అమ్మాయి ప్రియా సంగతి ఏంటని అడగ్గా అది విన్న సేతు షాక్ అయ్యి ఆ పేరు నీకెలా తెలుసు అని అడుగుతాడు. దానికి లీలా నవ్వుతుంది. నిజానికి సేతుకి ప్రియాలాగా ఫోన్ చేసి మాట్లాడి దగ్గరైంది ఎవరో కాదు లీలానే. నిజం తెలిసిన సేతు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఇక్కడే మరో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి లీలానే తన అసిస్టెంట్ గీతాతో సేతుకి నిజాలు తెలిసేలా చేసి ఉంటుంది. అలాగే రాజన్తో సినిమా చేయాలి అంటే వారే తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాలి అని, అప్పుడు సేతునే వచ్చి తనని కాపాడి దగ్గరయ్యి ఇద్దరం కలిసిపోతామని ప్లాన్ చేసి ఉంటుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.